రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం మిరప తోటలకు సంబంధించి నల్లతామర పురుగు ఎఫెక్ట్ బాగా అవుతుంది. సో నల్లతామర పురుగుని కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే మైట్స్ ఉంటాయో నల్లి సంబంధించిన జాతు నల్లి కానీ తామర పురుగు కానీ ఈ రెండింటిని కంట్రోల్ చేసుకుంటూ దాంతోపాటుగా మరి తెల్లదోమ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో తెల్లదోమని నల్లిని కానీ తర్వాత తామర పురుగుని కానీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్స్ ఒక 3 కాంబినేషన్ అయితే చెప్పడం జరుగుద్ది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మటు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో వాస్తవంగా ఏంటంటే నేను చెప్పేటువంటి ఈ టెక్నికల్స్ అనేవి కొంచెం రేట్ ఎక్కువే అవ్వచ్చు, కానీ మీ తోటల అవసరాన్ని బట్టి మీకు అవసరం అనుకుంటేనే స్ప్రే చేయండి. ఇంత పెద్ద కాంబినేషన్లు చేసేటప్పుడు మన తోటలో కూడా అదే విధంగా పెద్ద ప్రాబ్లం అంటే తామర పురుగు కంట్రోల్ అవ్వట్లేదు, దోమ కూడా ఉంది, తర్వాత బొబ్బర్లు వస్తూ ఉన్నాయి అనే కాన్సెప్ట్ కనుక మీకు ఉన్నట్టయితే నేను చెప్పే కాంబినేషన్ని మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదు ఎంత పెట్టుబడి అవసరమా, ఎంత చేయడం అవసరం అనుకుంటే ఈ కాంబినేషన్ పక్కన పెట్టేసింది, ఇబ్బంది ఏం లేదు మీకు. కాకపోతే ఈ మటుకు ఖచ్చితంగా మనం చేసేటువంటి ఒక 3-4 స్ప్రేయింగ్లో ఒక స్ప్రేయింగ్గా మనం వాడుకోవచ్చు. సో ఏదంటే పురుగుని కంట్రోల్ చేయడానికి, దోమను కంట్రోల్ చేయడానికి, నల్లిని కానీ తామర పురుగుని కానీ కంట్రోల్ చేస్తూ మనకి తోట అనేది క్వాలిటీ వచ్చే విధంగా అయితే ఒక మంచి కాంబినేషన్స్ ఒక 3 కాంబినేషన్స్ చెప్తా. సో దాంట్లో మనకి మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేసరికి BASF కంపెనీలో మనకి ఒక మూడు రకాల టెక్నికల్స్ రావడం జరిగింది. సో అందులో ఒకటి వచ్చేసరికి ఇమ్యూనిట్ ఒకటి, దాంతోపాటుగా ఎఫికాన్ ఒకటి, దాంతోపాటు వచ్చేసరికి మనకి పైరేట్ ఒకటి. సో పైరేట్ అంటే మనకి క్లోరోఫెనాపర్ టెక్నికల్ ఉంటుంది, మనకి వాళ్ళ దాంట్లో ఇంటర్పెడ్ అనేది మనం చూసుంటాం. సో ఇంటర్పెడ్కి కొంచెం అప్గ్రేడెడ్గా పైరేట్ని తీసుకొచ్చారు. సో పైరేట్ అనే మందు మనకి పోయిన సంవత్సరం మేలోనే అది లాంచ్ అవ్వడం జరిగింది. అది వచ్చినప్పుడే మనకు ఐడియా ఉంది. సో కాకపోతే ఈ సంవత్సరం ఉన్న మార్కెట్ రేట్లకి రైతులకి కొంచెం ఇబ్బంది అవుద్దన్న కాన్సెప్ట్లో మనం చెప్పలేదు, కానీ వాస్తవంగా ఇవన్నీ చెప్పిన 4 కూడా రేటు పరంగా కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ వాస్తవంగా మనకి రిజల్ట్ పరంగా అయితే బ్రహ్మాండంగా అయితే ఉండటం జరిగింది. సో వీటిల్లో ఎక్స్పోనస్ కూడా ఇదే BASF కంపెనీలో ఎక్స్పోనస్ కూడా ఉంది. సో ఈ ఎక్స్పోనస్ని, పైరేట్ని, ఎఫికాన్ని, ఇమ్యూనిట్ని ఈ 4ని ఒక బెస్ట్ కాంబినేషన్స్గా మనం మలుచుకోవచ్చు. సో ఇప్పుడు వాస్తవంగా ఎక్స్పోనస్ ఉంది, ఎక్స్పోనస్తో పాటుగా ఎక్స్పోనస్తో ఏం పోతుంది మనకి ఫ్రూట్ బోరర్ అంటే మనకి కాయదొలిచే పురుగు మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనకి త్రిప్స్ ఏదైతే నల్లతామర పురుగు ఉందో నల్లతామర పురుగుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోనస్తో పాటుగా మనము ఎఫికాన్ స్ప్రే చేసుకుంటే ఎఫికాన్తో కూడా మనకి అపిడ్స్ పోతాయి. సో అపిడ్స్ అంటే ఏంటి, రసం పీల్చే పురుగులు. దాంతోపాటుగా మనకి తెల్లదోమ, సో తెల్లదోమ కంట్రోల్ అవుద్ది, మనకి అపిడ్స్ రసం పీల్చే పురుగులు కంట్రోల్ అవుతాయి. దాంతోపాటుగా మనకి పురుగు కూడా కంట్రోల్ అవుద్ది, నల్లతామర పురుగు కంట్రోల్ అవుద్ది. సో నల్లతామర పురుగుని, దోమని, పురుగుని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మీరు ఎఫికాన్తో పాటుగా ఎక్స్పోనస్ స్ప్రే చేసుకోండి. సో ఎఫికాన్ వచ్చేసరికి మనకి 34 ml, దాంతోపాటుగా మనకి ఎఫికాన్ వచ్చేసరికి 280 ml. సో ఈ 2 కలిపి స్ప్రే చేసుకుంటే ఒక నెంబర్ 1 కాంబినేషన్ అవుద్ది. కాకపోతే రేటు పరంగా కూడా మనకి వచ్చేసరికి ఇది ఒక ఎకరానికి ఒక 2,500 పైన చిలుకు ఖర్చు అయితే అవుతుంది, కానీ రిజల్ట్ కూడా అదే విధంగా మనకు కనిపిస్తుంది. దీన్ని మీరు ఒక 4 స్ప్రేయింగ్లు ఒక నెలలో ఒక 4 స్ప్రేయింగ్స్ చేసుకుంటున్నారనుకోండి, ఒక స్ప్రేయింగ్గా తీసుకోవచ్చు. మొత్తం కూడా ఇవే చేయమని నేను చెప్పను, ఒక స్ప్రేయింగ్ దీన్ని తీసుకోవచ్చు. సో ఎక్స్పోనస్, ఎఫికాన్, దాంతోపాటుగా ఏదన్నా ఒక న్యూట్రియంట్ కానీ ఏదన్నా మన గ్రోత్ ప్రమోటర్ కానీ యాడ్ చేసి స్ప్రే చేసుకుంటే తక్కువ రేట్లో దొరికేది. సో మనకి ఏరిస్ కంపెనీలు దొరుకుతాయి. దాని తర్వాత మనకి ఐరన్, సో కొంతమంది ఏంటంటే ఎరుపు భారతం అని చెప్పని కూడా అంటూ ఉంటారు. సో దానికి ఏం చేస్తారంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫెర్రస్ కాంబినేషన్స్ ఉన్నటువంటి న్యూట్రియన్స్ తీసుకోండి, ఫెర్రస్ బోరాన్ కాంబినేషన్స్ ఉన్నటువంటి న్యూట్రియన్స్ తీసుకోండి. సో ఎఫికాన్కి ఎక్స్పోనస్ కూడా బ్రహ్మాండమైన కాంబినేషన్. సో దాంతోపాటుగా మనకి ఎఫికాన్తో పాటుగా ఎఫికాన్తో పాటు పైరేట్. సో పైరేట్ మనకి క్లోరోఫెనిపర్ టెక్నికల్ ఉంటుంది, దాంతోపాటు మనకి పురుగు కంట్రోల్ అవుద్ది, దాంతోపాటుగా మైట్స్, త్రిప్స్ పోతాయి. సో ఎఫికాన్ తోటి మనకి దోమ పోద్దని చెప్పే, మీకు అపిడ్స్ రసం పీల్చే పురుగులు పోతాయని చెప్పే. దాంతోపాటుగా పైరేట్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే, ఎఫికాన్ పైరేట్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే మనకి తెల్లదోమని కంట్రోల్ చేస్తాం, రసం పీల్చే పురుగుని కంట్రోల్ చేస్తాం, త్రిప్స్ పోతాయి, మైట్స్ పోతాయి, దాంతోపాటుగా మనకి పురుగు కూడా కంట్రోల్ అవుద్ది. ఏదైతే మనకి స్పెడోప్టెర్మా అంటే మనకి గడ్డుపోతలు వస్తూ ఉంటాయి చూసారా, ఆ గడ్డుపోతలు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఏదైతే మనకి ఆకుదొల్చే పురుగులు కానీ లేదంటే మనకి ఇప్పుడు ఎక్కువగా మనకి కాయలు ఎక్కువ పడి ఉన్నాయి కాబట్టి కాయకి రంధ్రాలు చేసే పురుగులు ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంటే దోమ ప్లస్ నల్లి, దాంతోపాటుగా తామర పురుగు ప్రాబ్లం ఉంటే ఎఫికాన్తో పాటుగా మీరు పైరేట్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పైరేట్ వచ్చేసరికి మనకి ఎకరానికి ఒక 170 ml, దాంతోపాటుగా ఎఫికాన్ ఆల్రెడీ మీకు చెప్పారు 280 ml. సో ఈ 2 కాంబినేషన్తో పాటుగా మనం ఏదైనా న్యూట్రియంట్ కానీ గ్రోత్ ప్రమోటర్ కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మన వసుధ అయినా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎకరానికి 1 లీటరు మీకు ఆల్రెడీ చెప్పేదాన్ని ప్రతి రైతు కూడా బ్రహ్మాండంగా వాడుకోవడం, మంచి రేటు అయితే పొందడం జరుగుతూ ఉంది. సో ఈ ఎఫికాన్తో పాటుగా మనము ఈ పైరేట్ కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాంతోపాటుగా మనకి ఒకవేళ చేయదలుచుకుంటే ఎఫికాన్ పైరేట్ ఆల్రెడీ చేశారనుకోండి,
లేదు ఎక్స్పోనస్తో పాటుగా ఇమ్యూనిటీ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేయాలంటే ఎక్స్పోనస్తో పాటుగా ఇమ్యూనిటీ పురుగు ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు, ఏదైతే కాయ తొలిచే పురుగు ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు అది ఇమ్యూనిటీని తీసుకోవాలి. ఇప్పుడు ఎఫికాన్ ఏంటంటే మనకి సరే ఎక్స్పోనస్ ఏంది తామర పురుగుని కంట్రోల్ చేస్తుంది, పురుగు లైట్గా కాయ తొలిచే పురుగు సన్న పురుగు కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ ఏం కంట్రోల్ చేస్తుంది, ఎక్కువగా మనకి లద్దె పురుగు కానీ ఇట్లాంటి పురుగులు ఏవైతే ఉన్నాయి సన్న పురుగు లద్దె పురుగు ఇట్లాంటి పురుగులు ఉంటాయి వాటిని కంట్రోల్ చేస్తూ దాంతోపాటుగా త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది. నల్లతామర పురుగు ఓన్లీ పురుగు ఉందనుకోండి ఇది చేసుకోండి. లేదు మనకి మైట్స్ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు పైరేట్ని వాడుకోండి. లేదు దోమతో పాటు ఉందనుకున్నప్పుడు ఎఫికాన్తో పాటుగా పైరేట్ వాడుకోండి. సో ఈ విధమైన కాంబినేషన్స్ వాడుకోండి. దోమతో పాటుగా నల్లతామర పురుగు ఎక్కువ ఉందనుకుంటే ఎక్స్పోనస్తో పాటుగా మనకి ఈ ఎఫికాన్ వాడుకోండి. సో ఎక్స్పోనస్ ఎఫికాన్ అయినా ఒక కాంబినేషన్ బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే ఎఫికాన్తో పాటుగా పైరేట్ అయినా బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే ఎఫికాన్తో పాటుగా ఇమ్యూనిటీ అయినా బాగానే ఉంటుంది. సో ఈ 3 టెక్నికల్స్ అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుద్ది. సో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే వీటితో పాటుగా మన వసుదాన్ని ఖచ్చితంగా వాడుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుద్ది. సో డోసేజ్ కూడా చెప్పాను మీకు. ఎఫికాన్ అయితే ఎకరానికి 280 ml తీసుకోండి, ఎక్స్పోనస్ని 34 ml తీసుకోండి. దాంతోపాటుగా మనకి పైరేట్ అయితేనేమో ఒక 170 ml తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమ్యూనిటీ అయితేనేమో ఎకరానికి ఒక 120 ml తీసుకోవాలి. సో వీటిని ఒక కాంబినేషన్ వైజ్గా బ్రహ్మాండంగా వాడుకుంటే మనకి నెంబర్ 1 రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో వీటన్నిటితో పాటుగా లిక్విడ్కి సంబంధించిన లిక్విడ్ ఫార్ములేషన్ ఉన్నటువంటి న్యూట్రియన్సే వాడండి. లిక్విడ్ ఫార్ములేషన్ అంటే ఫార్ములా 6 లిక్విడ్ రూపంలో ఉంటుంది మనకి, వాటిని వాడుకోవచ్చు. సో అగ్రిమిన్ ప్లస్ అని ఉంది, ఏది అగ్రిమిన్ ప్లస్ అని చెప్పేసి లిక్విడ్ ఫార్ములేషన్ ఉంటుంది ఐరిస్ కంపెనీ వాళ్ళది, అదేనా వాడుకోవచ్చు. లేదంటే మన వసుదైనా వాడుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నెంబర్ 1 కాంబినేషన్స్, మీకు నెంబర్ 1గా రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఖచ్చితంగా నేను చెప్పిన జాగ్రత్త పాటించండి. మీ తోటలో ఎవరైనా కానీ ఒక 4 స్ప్రేయింగ్స్ ఒక నెలలో చేసుకుంటే మీకు ఇది అవసరం అనుకుంటే ఆ కాంబినేషన్ వాడుకోండి. చిన్న కాంబినేషన్లో ఒక 2-3 వాడుకొని ఒక పెద్ద కాంబినేషన్ ఈ విధంగా తీసుకుంటే మటుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెల్లదోమను కంట్రోల్ చేయడానికి, తామర పురుగుని, త్రిప్స్ని, మైట్స్ని, పురుగుని కంట్రోల్ చేయడానికి ఈ కాంబినేషన్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. అవసరానికి తగ్గట్టుగా వీటిని వాడుకొని మంచి రిజల్ట్ పొందుతారని కోరుకుంటూ. సో చాలామంది అనుకోవచ్చు చిన్న చిన్న కాంబినేషన్ చెప్తున్నాడు తెలియదేమో చెప్పలేడేమో అనుకోవచ్చు, కానీ చెప్పగలుగుతాం. కానీ రైతుల అవసరాల దృష్టిలో ఉంచుకొని మాత్రమే కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. అది మనకి వ్యూస్ కోసమో లేదు అని అంటే మనకి సబ్స్క్రైబర్స్ కోసమో మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి మనం చెప్పగలిగితే అది రైతుకు ఉపయోగపడుద్ది అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేమనంటే ఖచ్చితంగా తీసుకునే రైతు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మనము అనవసరమైన ఖర్చు పెట్టియొద్దన్న కాన్సెప్ట్ ఇన్ని రోజులు చెప్పలేదు, కానీ ఇప్పుడు అవసరం పడుతుంది. ఈ టైంలో మనకి ఒక కాప్ సెట్ అని సెకండ్ కాప్ సెట్ చేసుకోవాలంటే తోట నీట్గా ఉండాలి. కాబట్టి ఏదైతే మనకి ఇగురులు మాడిపోయే ప్రాబ్లం ఉందో, లేకపోతే తామర పురుగు, ఏదైతే మనకి రసం పీల్చే పురుగులు ఉన్నాయో, లేకపోతే కాయమచ్చ, కాయకి బొక్కలు పెట్టే పురుగులు ఇవన్నీ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం కూడా ఇవి అవసరం పడతాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి ఇవాళ వీడియో. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటిని కూడా మనం తీర్చే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు నమస్కారం.